చరిత్ర సృష్టించిన ఆర్సీబీ వాటి కమ్బ్యాక్. ఐపీఎల్ 2024లో ఫస్ట్ సెషన్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన టీమ్గా ఆర్సీబీ అనుకున్నాం. ప్లే ఆఫ్ ఛాన్సెస్ 1% ఉంటే సెకండ్ సెషన్లో వరుసగా 6 మ్యాచెస్ గెలుచుకుంటూ ప్లే ఆఫ్కు వస్తుందని ఎవరైనా అనుకున్నారా? బట్ ఇప్పుడు మాత్రమే ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్కి అసలు రేస్లో లేకుండా కీలక మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్కి వచ్చింది. పైగా సిఎస్కే లాంటి టాప్ టీంని 27 పరుగులతో బీట్ చేసి. ఎనీవే, టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ మొదటి బాల్ నుంచే చాలా దూకుడుగా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కసితో ఆడింది. ముఖ్యంగా ఓపెనర్స్ డుప్లెసీ, కోహ్లీ చాలా అగ్రెసివ్గా చూపించారు. మొదటి 3 ఓవర్లలోనే 30 పరుగుల మార్కు దాటింది. బట్ అప్పుడే 15 మినిట్స్ రైన్ బ్రేక్ పడింది. రైన్ ఆగిన తర్వాత పిచ్ కాస్త వెట్టగా మారి స్పిన్నర్స్కి హెల్ప్ దొరికిందనే చెప్పాలి. డుప్లెసీ కాస్త స్ట్రగుల్ అయినా కోహ్లీ మాత్రం స్పిన్నర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు. 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో డారెన్ మిచెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్లో 3 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక కోహ్లీ అవుట్ అయిన తర్వాత రజత్ పటిదార్ మాత్రం సిఎస్కే బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. వచ్చిన ప్రతి ఫాస్ట్ బౌలర్ని, స్పిన్నర్స్ని అటాక్ చేస్తూ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు డుప్లెసీ కూడా 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 3 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మిడిల్ ఓవర్స్లో క్యామరన్ గ్రీన్ అండ్ పటిదార్ మాత్రం సిఎస్కే బౌలర్స్ని ఊచకొత కోశారు. రజత్ పటిదార్ 23 బంతుల్లోనే 41 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్లో 2 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక క్యామరన్ గ్రీన్ కూడా 17 బంతుల్లోనే 38 పరుగులు చేసి ఆర్సీబీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్లో 3 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక పటిదార్ అవుట్ అయిన తర్వాత దినేష్ కార్తిక్ 6 బంతుల్లోనే 14 పరుగులు చేసి ఎక్కువ స్కోర్ చేయకపోయినా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ని అందించాడు. సిఎస్కే బౌలింగ్ గురించి చూస్తే శాంట్నర్, తీక్షణ మాత్రమే 6 ఎకానమీతో బౌలింగ్ చేసి గుడ్ స్పెల్ వేశారని చెప్పాలి. రిమైనింగ్ బౌలర్స్ శార్దుల్ ఠాకూర్, దేశ్పాండే, జడేజా, సమర్జిత్ సింగ్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ 2 వికెట్స్ తీసిన 4 ఓవర్లలోనే 61 పరుగులు ఇచ్చాడు. ఇక 219 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సిఎస్కే ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ డక్అవుట్ అయ్యాడు. డారెన్ మిచెల్ కూడా 6 బంతుల్లో 4 పరుగులే చేసి రన్అట్ అయ్యాడు. 19 పరుగులకే కీలకమైన 2 వికెట్లు కోల్పోయిన సిఎస్కే చాలా కష్టాల్లోకి వెళ్ళింది. తరువాత బ్యాటింగ్ వచ్చిన రహానే అండ్ రచిన్ రవీంద్ర పార్ట్నర్షిప్ చాలా కంగారు పెట్టింది ఆర్సీబీ టీంని. రహానే 22 బంతుల్లో 33 పరుగులు చేస్తే రచిన్ రవీంద్ర మాత్రం ఫస్ట్ టైం ఈ సీజన్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. శివన్ దుబే మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన తర్వాత తన మొత్తం ఫామ్ డిప్ అయిందని చెప్పాలి. లాస్ట్ 5 మ్యాచెస్ నుండి అసలు బ్యాటింగే సరిగ్గా చేయట్లేదు. ఈ మ్యాచ్లో 15 బంతులు ఆడి 7 పరుగులు మాత్రమే చేశాడు. పైగా బాగా బ్యాటింగ్ చేస్తున్న రవీంద్రను రన్అట్ చేశాడు. రచిన్ రవీంద్ర మొత్తంగా 37 బంతుల్లో 61 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 5 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక సిఎస్కే మ్యాచ్ మీద ఆశలు లేవు అనుకునే సమయంలో జడేజా, ధోనీ మధ్య సూపర్ పార్ట్నర్షిప్ అసలు మ్యాచ్ ఆర్సీబీ నుండి లాగేసుకున్నంత పనిచేశారు. ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేస్తే జడేజా 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. బట్ ఆఖరిలో ఆర్సీబీ బౌలర్స్ కంబ్యాక్ చేసి మ్యాచ్ని 27 పరుగుల తేడాతో గెలిచి సిఎస్కేని ఇంటికి పంపారు. ఆర్సీబీ బౌలింగ్ గురించి చూస్తే మ్యాక్స్వెల్ మాత్రం 4 ఓవర్స్లో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఏదైనా నాకౌట్ మ్యాచ్లో మాత్రం చెలరేగాడతారు. మరోవైపు గ్రీన్ కూడా 2 ఓవర్స్లో 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. మొత్తం మీద ఆర్సీబీ టీం బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో సిఎస్కేని ఇంటికి పంపారని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.